నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర చిన్నారి మృతి కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ సచివాలయం ముట్టడికి యత్నించాయి రాజక సంఘాలు. పాప చావుకు కారణమైన నిందితులపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించాయి. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు రాజక సంఘం నేతలను అడ్డుకున్నారు, స్టేషన్కు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి నిరసనలు కార్యక్రమాలు జరుగుతాయి. ప్రభుత్వం స్పందించే వరకు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు. మరి ప్రభుత్వం తక్షణమే మరి న్యాయం చేయాలి. మరి రెడ్లకు ఒక న్యాయము, మరి బీసీలకు ఒక న్యాయమా అని చెప్పి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారు ప్రజా సంక్షేమ ప్రభుత్వం అన్నారు. మరి ప్రజా సంక్షేమ ప్రభుత్వం ఎక్కడ ఉందో మీరు చెప్పాల్సిన బాధ్యత పైన ఉంది. కుమ్మెర బాధితులకు తక్షణమే ₹1 కోటి, ఒక ఉద్యోగము, మరి ఒక యువటి ఇవ్వాలి. చేయాలని చెప్పేసి అన్ని రాజకీయ సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటిని ముట్టడి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు కుమ్మెర నిందితులను వెంటనే మిగతా వారిని అరెస్ట్ చేయాలి.